హైదరాబాద్ లో మొదటిసారిగా ఒక సరికొత్త కాన్సెప్ట్ తో అంటే ప్రతి హోటల్లో ప్రతి రెస్టారెంట్ లో ఎక్కడికి వెళ్ళినా గానీ మనకి ఏదైనా ఫుల్ పోర్షన్ వస్తుంది. కానీ ఇక్కడ మాత్రం ఫర్ ది ఫస్ట్ టైం మనకి క్వార్టర్ పోర్షన్, హాఫ్ పోర్షన్ కూడా ఇస్తున్నారు మన పవ్వా వాళ్ళు. సో అసలు పవ్వా అంటే ఏంటి, అసలు పవ్వా కాన్సెప్ట్ ఎలా వచ్చింది అనేది తెలుసుకుందాం. అసలు ఎలా వచ్చిందండి, అసలు ఈ పవ్వా అనే పేరు ఎందుకు వచ్చింది, అది రెస్టారెంట్ కమ్ బిస్ట్రోకి పెట్టాలని? సో బేసికలీ మేము అనేది ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మేము ఒక నలుగురం ఫ్రెండ్స్ ఎక్కడికైనా మనం ఒక కాఫీ షాప్ పోయినా ఏం పోయినా నాకు ఇది నీకు అది, ఇది ఆర్డర్ ఇద్దాం అది ఆర్డర్ ఇద్దాం. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఒక ఇద్దరు అయితే గివ్ అప్ ఇవ్వాలి. ద మెయిన్ రీజన్ ఇస్ నో వన్ వాంట్ టు వేస్ట్ ద ఫుడ్. సో మనం ఆ కాన్సెప్ట్ లో వీ హావ్ కేమ్ లైక్ వై నాట్ వి సర్వ్ క్వార్టర్ పోర్షన్స్. దట్ ఈస్ ద ఫస్ట్ మోటో. అండ్ సెకండ్ మోటో ఇస్ ఆల్సో లైక్ స్టార్టర్ తిన్నాక ఫుల్ అయిపోయింది, బిర్యానీ చెప్తే వేస్ట్ అవుతుంది, డెజర్ట్ చెప్తే వేస్ట్ అవుతుంది. కానీ ఒకరికైతే ఎవరికొకరికి బిర్యానీ తినాలని ఉంటుంది. Why should any person give up? Because when you visit any restaurant or anywhere, like you want to enjoy your food. Why do you want to compromise on any other portion? That's the main reason we started Pava. The same thing in the drinks also. ఏ క్లబ్ పోయినా పెగ్ సిస్టమ్ ఒకటి ఉంటే బాటిల్ అనే అసలు రేట్ అఫోర్డబిలిటీ ఉంటుంది. ఒక బాటిల్ ఆర్డర్ ఇచ్చినప్పుడు కొందరికి ఐరిష్ విస్కీ తాగాలని ఉంటుంది, కొందరికి సింగిల్ మాల్ట్ తాగాలని ఉంటుంది, కొందరికి వోడ్కా ఆర్ టెకీలా, ఎనీ అదర్ థింగ్. Why shouldn't we have a bottle price with 3 different kind of things? That's the main concept we're driven into Pava. And Pava is also a place where it is driven from local Telangana slang. Actual ga manam 90 కొట్టినావా క్వార్టర్ తాగుతావా అని చెప్పి ఇవన్నీ ఇంగ్లీష్ వర్డ్స్ కన్నా కూడా తెలంగాణలో మోస్ట్ అవిడెడ్ ఇట్స్ పవ్వా, లైక్ తెలంగాణ మహారాష్ట్ర border. And this name can also go global. We want to be in place like Indian driven brand with Indian food. ఏదో మేము వేరే బ్రాండ్స్ తీసుకొచ్చి ఇంగ్లీష్ పేర్లు పెట్టేసి దాన్ని మేము ప్రమోట్ చేసేలాగా మన లోకల్ వి వాంట్ టు టేక్ ఇట్ ఇంటూ గ్లోబల్ లెవెల్. అంటే ఫుడ్ లో కూడా అంటే నాకు కనబడేంత వరకు చాలా కూడా వెరైటీగా ఉన్నాయి ఫుడ్ ఐటమ్స్ కూడా, అంటే లోకల్ తెలంగాణ స్టైల్లో కనబడుతున్నాయి. సో ఫుడ్ మీద ఎలాంటి కాన్సన్ట్రేషన్ చేశారు సార్? సో ఫుడ్ మీద మేము కాన్సన్ట్రేట్ చేసింది వచ్చేసి మెయిన్ ఆర్ లైక్ వి వాంట్ టు గివ్ ఎ క్వాలిటీ ఫుడ్ అండ్ ఎ క్లీన్ ఫుడ్, హ్యాపీ ఫుడ్. మాకు ప్లేట్లలో పెట్టి ప్రెజెంటేషన్ చేసి దాని మీద మొత్తం మనం క్రీమ్స్ కానీ సలాడ్స్ కానీ వేసి పోర్షన్ ఇవాళ రేపు జనాలకి ఎలా ఉందంటే మెయిన్ నేను తినడానికన్నా నేను ఏం చూపిస్తున్నాను, నేను తినేది చూపించాలనేది. వీఆర్ నాట్ ఇన్ దట్ లెవెల్. వీ వాంట్ టు గివ్ ఎ హ్యాపీ ఫుడ్. ఇట్స్ నాట్ లైక్ టూ స్పైసీ ఆర్ టూ పేల్. వీ వాంట్ టు గో ఇన్ ఏ కామ్ హ్యాపీ ఫుడ్ విచ్ షుడ్ బి ఇన్ హ్యాపీ ఇన్ స్టమక్ ఆల్సో. తిన్నాక మాకు రేపు పొద్దున స్పైసీ అయిపోయింది, పేల్ ఉంది, తిన్నట్లేదని. అండ్ ద మెన్యూ ఒకవేళ మీరు చూసినారంటే మెన్యూ ఇస్ మోర్ ఫోకస్డ్ ఆన్ బార్ చెక్నా. డైరెక్ట్ గా మీరు పోయి స్టార్టర్ ఒక చికెన్ 65 ఏదో ఒకటి ఆర్డర్ ఇచ్చుకున్నాక నేను చికెన్ బిర్యానీ తింటాను అది ఇది అని చెప్పేదానికన్నా వీ హ్యావ్ మోర్ ఆఫ్ బార్ చెక్నా వేర్ యూ కెన్ ఎంజాయ్ యువర్ లైట్ స్నాక్స్ అండ్ ఆల్. అంటే వీ డిజైన్ ఏ ప్లేస్ లైక్ ఇక్కడికి వచ్చినట్టు ఒక 2-3 hours 4 hours ఫ్యామిలీతో ప్రశాంతంగా ఉండేటట్టు విత్ గ్రీనరీ. యూ హ్యావ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ సీటింగ్, లైక్ వీ హ్యావ్ లాన్ ఏరియాస్, వీ హ్యావ్ ఇండోర్ ఏసీ ఏరియాస్, వీ హ్యావ్ ఓల్డ్ స్కూల్ క్యాంటీన్ ఏరియాస్ ఆన్ ద టాప్ ఫ్లోర్. ఇట్ డిపెండ్స్ ఆన్ కస్టమర్ వైబ్, హౌ దే వాంట్. వీ హ్యావ్ పిక్నిక్ కైండ్ ఆఫ్ బెంచెస్. హౌ ఎవర్ యూ వాంట్ టు డిటర్మైన్, వీ హ్యావ్ కంప్లీట్ ఆప్షన్స్. బేసిక్ గా వేస్టేజ్ అనేది ఎక్కువ కాకుండా నాకు తెలిసి ఇలాంటి కాన్సెప్ట్ అని అనిపిస్తుంది చూడవచ్చు, అంటే వినడానికి కానీ చూడడానికి కానీ. సో ఫుడ్ వేస్టేజ్ అనేది ఒక 50% చేస్తే వీ వాంట్ టు మేక్ ఈచ్ అండ్ ఎవ్రీ కస్టమర్ ఇండివిజువల్లీ హ్యాపీ, నాట్ ఏ గ్రూప్ హ్యాపీ. ఇండివిజువల్ గా వచ్చిన కస్టమర్స్ 5 మంది వస్తే 5 మంది 5 రకాల ఫుడ్లు ఏది కావాలో తిని ఎవ్రీవన్ షుడ్ బి హ్యాపీ. ఇట్ షుడ్ బి లాస్ట్ టైం అయినప్పుడు నువ్వు ఆర్డర్ ఇచ్చిన ఈసారి నేను ఆర్డర్ ఇచ్చింది నువ్వు తినాలనే కాన్సెప్ట్ కాకుండా ఎవ్రీవన్ వాంట్ టు ఎంజాయ్ వాట్ ఎవర్ దే వాంట్. సో అంటే ఇది మొత్తం 365 days ఇలాంటివి, అంటే రెగ్యులర్ గా ప్రైసెస్ అన్ని 365 days we have affordability pricing. మేము స్పెషల్ ప్రైసెస్ ఓపెనింగ్ రోజు ఇప్పుడు ఇచ్చేసి రేపు పొద్దున ప్రైస్ బెంచ్ చేసేది ఏం లేదు. అవర్స్ ఇస్ ద పాకెట్ ఫ్రెండ్లీ బార్. వీ డజంట్ హ్యావ్ లైక్ నైట్ ఆర్టిస్ట్ డీజేస్ గానీ ఏదో మేము చేసేసి ఆ టైప్ లో చేయాలని కాదు. ఎవ్రీ డే వీ వాంట్ టు గివ్ హ్యాపీ ఫుడ్ విత్ హ్యాపీ ప్రైస్. సో ఎప్పుడు సార్ అంటే మొత్తం ఓపెన్ టు పబ్లిక్ ఎప్పటి నుంచి? ఫస్ట్ వీఆర్ లైవ్ ఫర్ పబ్లిక్, ఎనీవన్ కెన్ కమ్ ఎనీ టైమ్. వీ హ్యావ్ అరౌండ్ 320 seated restaurants. We have different kind of seating like outdoor, indoor, semi-outdoor, and even customer can book a table whichever way they want and all. We are open for everything. ఇంకోటి లొకేషన్ కూడా, ఈ లొకేషన్ బేసిక్ గా చూస్ చేసుకోవడానికి రీజన్ ఉందా? లొకేషన్ అనేది మాకు స్పెసిఫిక్ గా ఏం లేదు. We want to be center of the city and this is not only the location. Soon Hyderabad Pava will see couple of other branches also.